డిసైడ్ అయ్యా నేను చచ్చిపోతాను కూడా నాకు బతకాలని అయితే నా ట్రీట్మెంట్ కూడా ఏం వద్దు నేను ఏ ట్రీట్మెంట్ కూడా తీసుకోను నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు నేను లెట్ మీ టైం చావుని నేను చచ్చిపోతే నా చావుకు మాత్రం కాన దుబాడు వాని మొత్తం రాసుకోండి అంటే నా చావుకి కాన దుబాడు వాని పలాస వైపు అని కాదు నేను హైవే వైపు వచ్చాను పలాస వైపు నేనేం పలాస వైపు రాలేదు ఎక్కడి నుంచి నేను హైవే వైపు వచ్చాను హైవే వైపు వచ్చి గుడ్డ చచ్చిపోతాను సార్ డ్రైవ్ చేసుకొని వచ్చాను స్పీడ్లో వెళ్తున్నారు అసలు ఎందుకు అంత చెడిపోవాలని వెళ్ళిపోయారా చెప్తున్నాను కదండి మెంటల్ గా నాకు చాలా డిప్రెషన్ గురి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను చేసుకున్నాను ఓకే ఇది క్రైమ్ అయితే క్రైమ్ అని తీసుకోండి ఈ క్రైమ్ ఇది క్రైమ్ అనుకున్నా సూసైడ్ చేసుకున్న నేరం అనుకున్నా ఇది దీనికి అన్నిటికీ కానా దువ్వడం వాడు రియల్స్ చేసుకునే నా కొడుకు టికెట్ ఇస్తారేమయ్యా వీడి భార్య ఒకటి మాడవాడితో లేచిపోయింది పేరు నాని ముందు పెళ్ళాము మార్వాడోని తొడుకొని ఈడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు ఈడు సచ్చోడు ఒకడు పుట్టాడు చెక్కినిట్టు ఉంటావు మొహం కూడా ఒకటిది సరే ఎటైతే అటు కానీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో గడుపులో పట్టుకొని పేరుని నాని తెలివినోడు ఓడిపోతాను పక్క ఎత్తిపోతాది ఎత్తిపోతల పథకమేనిది పిల్లోడికి ఇచ్చినామంటే నా కొడుకు కదా వాడు పిల్లోడు అందుకని చెప్పి ఓట్లు లేదని ఇట్ట తిప్పుదామని చెప్పి కన్నా కొడుకుని కూడా బలి చేసిన నా కొడుకు ఈడు వాడు పాపం ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు మావాడు వీడికి ధమాకు ఉంటాయి కదా ముందు వీడి వయసు ఎంత వీడి సామర్థ్యం ఏంది వీడి దీన్ని జయించుకొని రాగలుగుతాడా అని చెప్పి అడగాలి కదా లే నీకు ఎమ్మెల్యే టికెట్ అని కేటాయించా ఇచ్చినాడు దుర్గాప్రసాద్ మా పార్టీలో ఎట్టుంటదంటే శాసనసభ్యులు కానీ శాసనసభ్యులే ఎక్కువగా ఎట్టుంటుంది అంటే శాసనసభ్యులు ఎర్రచందనం అక్రమంగా రవాణా తోలలా ఎర్రచందనం పీడీ యాక్ట్లు ఉండాలా హత్యాయత్నం కేసులు ఉండాలా బైండ్ ఓవర్లు ఉండాలా రౌడీ షీట్ ఉండాలా మైనింగ్ మాఫియా చేయాలా ఇది శాండ్ మాఫియా చేయాలా గంజాయి డ్రగ్స్ ప్రభుత్వ స్థలాలు మఠం భూములు అని ఉంటాయి తెలుసా మఠం భూములు అవునవును మఠం భూములు కబ్జాలు పెట్టాలా చెరువులు కబ్జా చేయాలా అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే మంచి రేట్లు ఉన్నాయో వాటిని 2 కోట్లు ఉన్నటువంటి ఎకరా 20 లక్షలకే కొనాలా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర 2 కోట్ల ఎకరం నువ్వు ఫోన్ చేసి కనుక్కున్నా ఇట్నే ఉండాలి కనుక్కోండి 2-3 కోట్లు ఉంటది భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 1 ఎకరం వచ్చి 2 కోట్లు ఒక్కొక్క ఎకరం 20 లక్షలకు కొన్నాం మేము జగన్మోహన్ రెడ్డి తాలూకా పులివెందుల నుంచి వచ్చినాము 20 లక్షలు ఇస్తారా లేకుంటే గోడ కట్టేయమంటారా గోడ కడితే ఏది రాదు సంతకం పెట్టి డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టినామంటే 20 లక్షలు లెక్క వస్తుంది చాయిస్ చివర్స్ 461 ఎకరా 20 లక్షలు చెప్పును 20 లక్షలు చెప్పును కొనేసాం అది ఈ విధంగా ఉంటుంది మా యొక్క పరిపాలన ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళకే మేము శాసనసభ్యులుగా టికెట్ ఇచ్చాము ఇప్పుడు చిత్తూరు జిల్లా తీసుకున్నారంటే చిత్తూరులో చిత్తూరు జిల్లా కాదు చిత్తూరే చిత్తూరు తీసుకున్నారంటే ఆడ విజయానంద రెడ్డి ఎవడు ఒకటి పేరు ఒకటి స్మగ్లరు తెలుగుదేశం పార్టీ హయాంలో పీడీ యాక్ట్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గుతా ఉన్నాడు అన్న అధికారంలోకి వస్తానే 28 రోజులకు వాడిని బయటికి తెచ్చి నువ్వు గ్రౌండ్ లెవెల్లో తిరగరా నీకు 2024లో ఎమ్మెల్యే టికెట్ నీకు ఇచ్చాను అని చెప్పి ఓడికి ఆర్డర్ ఉంటారు టింగిటింగ్లు తీసుకొని ఉండిలో వేసుకొని వాడిని తిప్పి చేశాడు ఏమైందా ఆడ గెలుపుతావు ఏది ఏమైనట్టుకి దుర్గా గారు మేము బటన్ నొక్కినాము అన్ని జరిగినాయి 1,70,000 కోట్లు అండి బటన్ నొక్కినాము మరి ఈ బటన్ నొక్కడంలో పిల్లిలు తిన్నాయా కుక్కలు తిన్నాయా పందులు తిన్నాయా చీమలు తిన్నాయా లేకంటే ఇంకెవరన్నా తిన్నారా అనేది మేము తెలుసుకునేదానికి కొద్దిగా టైం పడుతుంది మేము ఆ పరిశీలన చేసే దాంట్లో ఉన్నాము ఖచ్చితంగా
ఇటు రాయలసీమలో ఎవడు ద్రోహం చేశాడు, కోస్తాంధ్రాలో ఎవరు చేశారు, ఉత్తరాంధ్రలో ఎవరు చేశారు అనేది మేము తప్పకుండా కనుక్కొని 2034కో 2039లోనూ మళ్ళా కూడా మా పార్టీ అధికారంలోకి వచ్చాదని అయితే మేము గట్టి దృఢ సంకల్పంతో ముందుకు పోతామని తెలియజేసుకుంటా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్ 20 years వరకు చూడకూడదు, రాజకీయాలకు రాకూడదు, నేను చూస్తున్నా అదపాతాళ తొక్తా అని అన్నారు ఆయన. చూద్దాం అయ్యా, చూద్దాం. నేనేం చెప్తున్నాను, నేను ఇప్పుడు రేపు మొన్నడు వచ్చామని చెప్పలా. 2034లో కానీ 2039లో కానీ, అంటే 20 years లెక్కేసుకుంటాను నేను. 2034గా 39 అట్లా ఆ టైంలో వస్తాము అని నేను గట్టిగా అయితే చెప్పగలను. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు, మరి ఏంటి కాలక్షేపం, ఎలా ఏం చేయాలి మరి ఇన్ని కేసులు ఏమో 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 ఎట్టుంటుంది ఏమో చూద్దాం. రాబోయే రోజుల్లో మళ్ళాగడ కలుద్దాం, మనం ఇబ్బంది ఏమన్నది, మళ్ళాగడ కలుద్దాం, మళ్ళాగడ మాట్లాడదాం. మా ఆయనకి ఏదన్నా డ్యామేజ్ జరిగితే నేను ఖచ్చితంగా సోషల్ మీడియాలోనే ఉంటా. నా ఈ పోరాటం ఆగదు 30 సంవత్సరాల వరకు. అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం అయితే ఆగదని గట్టిగా చెప్తా ఉన్నాను నేను. అంటే ఓడిపోయాడు కదా, ఇంకా నువ్వు వదిలేస్తావు అనుకున్నాను నేను. మా వాళ్ళందరూ అన్నారు ఇంక పట్టించుకోడు, మరి సీమరాజు వదిలేస్తాడు. నేను అటువంటి కాదు, నేను ₹1 ఆశించకుండా అన్న కోసం పనిచేసేటువంటి వ్యక్తిని. వివేకా సార్ అంటే అభిమానం నాకు. వివేకా సార్ అంటే అభిమానంతో నేను అన్న కోసం పనిచేస్తా ఉండా. ఏది ఏమైనప్పటికీ అన్నను అందరూ వదిలేసా, మా వదిలేసినా కూడా నేనైతే వదలనని అయితే చెప్తా. మరి రాజధాని గురించి ఒకసారి చెప్పాలా, రాజధాని ఏంటి మరి? 3 రాజధానులు అంటున్నారు. ఈ సెకండ్ బాబు రాజధాని కాదే ఆ స్వామి, పులివెందులగడ రాజధాని. నిన్నగడ మేము అధికారంలోకి వచ్చింటే పులివెందులగడ రాజధాని చేస్తున్నాము. కొడుకులు చచ్చుందరు రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా. ఎవడికాళ్ళు లేకుండా పులివెందులు 10% జాగా కొనుక్కుందాం, 10 గజాలు కొనుక్కుందాం, ఆ రాజధాని కడతాడంట అని రియల్ ఎస్టేట్ చేసుకుందాం. చేసిందంతా అదే కదా బొక్క. కర్నూలు చేసింది రియల్ ఎస్టేటే, వైజాగ్ చేసింది రియల్ ఎస్టేటే. అమరావతిలో రాజధాని రైతులు ₹1 ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకము, చంద్రబాబు నాయుడు మీద ఉండేటువంటి ఒక దీంతో ఆయనకి ఇచ్చినారు. పరిశ్రమలు తెచ్చాడు, రాజధాని కడతాడు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన వయసు అట్టా అయిపోయింది, మన పిల్లలు వాళ్ళ బిడ్డలు బాగుంటారులే, రాజధాని ప్రాంత వాసులందరూ కూడా ఏమీ ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినారు. మేము అడిగితే ఎవడేగిని 1 సెంట్ ఇచ్చా నా కొడుకు లేడు. ఎవడేగిన 1 ఇటుకి పెడతావు అన్నా కూడా అబ్బో మా తావులో పెట్టొద్దు అంటారు. ఏం చేస్తాము, ఈ బాధలు ఎవడో చెప్తావు. మీరేమో మీ ఇష్ట ప్రకారం కూర్చొని అడుగుతారు. ఇవన్నీ చెప్తే మళ్ళా మీ వీక్షకులు కూడా ఒకరో హట్ అవుతారు. మరి లోకేష్ రెడ్ బుక్ మర్చిపోతాడు ఆయన అన్న? ఎవరా లోకేష్? ఎగరేసి అంటే గెలిచేసాడు కదా, ఆనందంలో మర్చిపోయి పక్కన పెడతారు కార్యకర్తలు. అట్టుండదు కానీ బట్ ఏంటంటే మేము చేసిన అరాచకం అయితే చేయడని నాకు తెలుసు, నేను అనుకుంటున్నా. ఎందుకంటే మేము నడిపించిన రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం 5 ఏళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అటు ఒప్పుకునే మనిషి కాదు. మనం నేను కూడా చూస్తున్నా చిన్నప్పటి నుంచి. చట్టం, ఐపీసీలు ఉన్నాయి, న్యాయస్థానాలు, కోర్టులు, అదే జడ్జిలు, లాయర్లు ఉన్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేద్దాము, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాము. అంటే ఎవరైతే మా అన్న కోసం అధికారులు, పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతి ఉత్సాహంగా ఎవరైతే పనిచేస్తుంటారో రాబోయే రోజుల్లో తప్పకుండా నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి వదిలేటువంటి వ్యక్తి కాదు.